Telangana Open School Society TOS SSC and Open Intermediate Admission 2024 to 25 డీటెయిల్స్. ఎవరైతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ చేయాలి అనుకుంటున్నారో ఫర్ ద సెషన్ 2024-25కి, సో దాని గురించి నేను డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో కంప్లీట్గా చూడండి, ఎటువంటి డౌట్ అనేది ఉండదు ఒకవేళ మీరు కంప్లీట్గా చూస్తే. So first of all, introduction to TOS. What is the TOS? Okay, so the Telangana Open School Society TOS Hyderabad is a Telangana state government board established by the government of Telangana, started in the year 2010 to 2011. Okay, so to conduct SSC and open intermediate examinations in the state of Telangana for needy పీపుల్స్ అనమాట. ఓకే, సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేది మీకు ఫస్ట్ ఎగ్జామ్ 2010-2011 సెషన్కి కండక్ట్ చేశారు. సో ఎస్ఎస్సి అండ్ ఓపెన్ ఇంటర్మీడియట్ ఎవరైతే రెగ్యులర్లీ చేయలేకపోతారో, అది దేని గురించి అయినా కావచ్చు, ఓకే, ఫీజ్ ప్రాబ్లం ఉండి కావచ్చు, లేదంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఓకే, సో అలాంటి పూర్ కండిషన్స్ ఉన్న వాళ్ళకు, సో వాళ్ళు చదువుకి దూరం కావద్దు అనేసి ఈ ఓపెన్ స్కూల్ అనేది తేవడం జరిగింది. ఓకే, సో ఇట్స్ టోటల్లీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బోర్డ్ అండి. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు సర్టిఫికేషన్లో. నౌ కోర్సెస్ ఆఫర్డ్ బై టాస్. ఓకే, సో కోర్సెస్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ క్లాస్ 10th అండ్ క్లాస్ 12th అనమాట. ఓకే, సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఓన్లీ 2 ఆప్షన్స్, ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ కోర్సెస్ మీరు చేసుకోవచ్చు. నౌ ఇంటర్మీడియట్ గ్రూప్స్. సో ఇంటర్మీడియట్లో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి, ఎంపీసి, బైపీసి అండ్ ఎంబైపీసి. సో ఈ 6 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ రెగ్యులర్లో ఏవేవి గ్రూప్స్ ఉంటాయో, సో ఆల్ గ్రూప్స్ అవైలబుల్ ఉంటాయండి దీంట్లో. సో మీరు ఏది కావాలనో అది చూస్ చేసుకోవచ్చు. నౌ మీడియం. సో ఎస్ఎస్సి అండ్ ఓపెన్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియం, హిందీ మీడియం, ఉర్దూ మీడియం. ఓకే, సో ఈ 4 మీడియంస్లో మీరు ఏది మీకు కన్వీనియంట్ ఉంటే ఆ మీడియంలో మీరు బుక్స్ తీసుకోవచ్చు అండ్ ఎగ్జామినేషన్ కూడా రాయొచ్చు అనమాట. ఓకే, నౌ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఎస్ఎస్సి అడ్మిషన్. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆర్ టీసీ, స్కూల్ టీసీ, అది 2nd కావచ్చు, 3rd కావచ్చు, 4th కావచ్చు, 5th కావచ్చు, ఏ క్లాస్ అయినా నడుస్తుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఉంటే అదొక్కటి నడుస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ క్యాస్ట్ ఒకటే దాని మీద మెన్షన్ ఉంటే ఆ ఒక్క సర్టిఫికేటే డేట్ ఆఫ్ బర్త్కి నడుస్తుంది, ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్కి కూడా నడుస్తుంది. అండ్ ఇంకో విషయము, ఈ 2 లేదు, ఓన్లీ టీసీ ఉంది మా దగ్గర, టీసీలో క్యాస్ట్ కూడా మెన్షన్ చేసి ఉంది అనుకుంటే ఆ ఒక్క టీసీ కూడా నడుస్తుంది. ఓకే, అండ్ ఆధార్ కార్డ్, పిహెచ్ సర్టిఫికేట్ ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళది సదరం సర్టిఫికేట్ అనేది కావాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ 1 ఫోటోగ్రాఫ్ అనమాట. ఓకే, సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీరు 10th క్లాస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవి అన్నీ ఆల్ ఒరిజినల్ కాపీస్ రిక్వైర్డ్ అండి, జిరాక్స్ కాపీస్ నడవవు. ఓకే, ఓకే, నౌ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్. ఓకే, సో ఇంటర్మీడియట్ అడ్మిషన్ అప్లై చేయాలి అనుకుంటే ఎస్ఎస్సి మెమో కావాలి. ఓకే, అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్సీ బీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అండ్ ఆధార్ కార్డ్ సేమ్ ఎస్ఎస్సిలో చెప్పినట్టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఒకవేళ ఎవరైనా డిజేబిలిటీతో ఉంటే. ఓకే, అండ్ 1 ఫోటోగ్రాఫ్. సో ఇవన్నీ ఆల్ ఒరిజినల్ కాపీస్ రిక్వైర్డ్ అండి. అండ్ ఎస్ఎస్సి టీసీ ఏం అవసరం లేదు, మ్యాండేటరీ ఏం లేదు. సో ఒరిజినల్స్ అయితే కంపల్సరీగా మ్యాండేటరీ అండి ఇవన్నీ. ఓకే, సో ఇంకో విషయం దీంట్లో, ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాసి డిస్కంటిన్యూ చేశారు, లేదంటే ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు అన్న వాళ్ళకు చాలామందికి ఒక డౌట్ ఉంది. సో ఇంటర్మీడియట్ టీసీ కావాలన్నా అనేసి. సో అదేం అవసరం లేదండి, ఎస్ఎస్సితోని సంబంధమే, సారీ, ఇంటర్మీడియట్ మీరు ఫస్ట్ ఇయర్ చేసినా దాంతో ఏం సంబంధం లేదు. ఓన్లీ ఈ డాక్యుమెంట్స్ ఇస్తే అడ్మిషన్ అనేది మీది అవుతుంది. ఓకే,
సో నౌ ఎలిజిబిలిటీ. వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా? ఓకే. సో ఎస్ఎస్‌సిలో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ ఆల్సో జాయిన్ అండి. సో మీరు ఇంతే చదవాలి, అంతే చదివి ఉండాలి అనేది ఏం లేదు. ఎవరు ఏం చదువుకోకపోయినా ఓకే. వాళ్ళు అప్లై చేయొచ్చు. బట్ 14 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ ఉండాలి యాస్ ఆన్ 31st ఆగస్ట్ ఆఫ్ ది అడ్మిషన్ ఇయర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ 2024-25 సెషన్‌కి అప్లై చేస్తున్నారు అనుకుంటే 31st ఆగస్ట్ 2024కి 14 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. ఓకే. సో 14 కన్నా బిలో ఉండొద్దు. అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. 14 తర్వాత మీరు 30 ఉన్నా, 40 ఉన్నా, 50 ఉన్నా, 60 ఇయర్స్ వాళ్ళున్నా ఎస్ఎస్‌సి అడ్మిషన్స్‌కి ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియేట్. ఓకే. సో ఇంటర్మీడియేట్ కి ఎలిజిబిలిటీ ఏందంటే ఎవరైతే ఎస్ఎస్‌సి తర్వాత ఎస్ఎస్‌సి పాస్ అయ్యి మినిమమ్ 1 ఇయర్ గ్యాప్ ఉండాలి. ఓకే. మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. మినిమమ్ ఒక సంవత్సరం లోపల ఉండొద్దు. 1 ఇయర్ గ్యాప్ కంపల్సరీ. ఓకే. 10 ఇయర్స్ ఉండొచ్చు, 5 ఇయర్స్ ఉండొచ్చు, 20 ఇయర్స్ ఉండొచ్చు. సో 1 ఇయర్ మినిమమ్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే దీంట్లో ఇంటర్మీడియేట్‌కి ఏజ్ లిమిట్ కూడా ఉందండి. 15 ఇయర్స్ కంప్లీట్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. ఓకే. సో 15 బిలో ఉన్న వాళ్ళు ఇంటర్మీడియేట్‌కి ఎలిజిబుల్ కాదు. వాళ్ళు 10థ్ పాస్ అయినా సరే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ. నౌ సబ్జెక్ట్స్ అండి. ఓకే. సో ఎస్ఎస్‌సి సబ్జెక్ట్స్. సో ఓన్లీ 5 పేపర్స్ అండి. ఓకే. సో 5 పేపర్స్ మీరు పాస్ అయితే మీ 10థ్ క్లాస్ అనేది క్లియర్ అవుతుంది తెలంగాణ ఓపెన్ స్కూల్‌లో. సో సబ్జెక్ట్స్ ఏవి అంటే ఇవి ఉన్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి అండి. సో గ్రూప్ సి అనేది ఇంతకుముందు ఉండే బట్ ఇప్పుడు ఆఫర్ చేయట్లేదు. సో గ్రూప్ ఏ, గ్రూప్ బిలో నుంచే మనము సబ్జెక్ట్స్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి సెలెక్ట్ ఎనీ లాంగ్వేజెస్ ఓన్లీ గ్రూప్ ఏలో. ఓకే. సో ఇంగ్లీష్ ఓకే. అండ్ ఇంగ్లీషు మ్యాండేటరీ ఉంటుంది. అలాగే హిందీ తీసుకోవచ్చు, మరాఠీ, తెలుగు, ఉర్దూ, కన్నడ, తమిళ్. సో ఈ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇంగ్లీష్ మాత్రం మ్యాండేటరీ అనమాట. ఓకే. సో హిందీ తీసుకుంటే తెలుగు ఉండదు, తెలుగు తీసుకుంటే హిందీ ఉండదు, ఉర్దూ తీసుకుంటే హిందీ, తెలుగు ఇవి ఉండవు. అలా ఉంటుందనమాట. ఓకే. అండ్ గ్రూప్ బిలో నుంచి మనము సెలెక్ట్ ఎనీ వన్ సబ్జెక్ట్ ఈచ్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే ఇక్కడ చూడండి కాంబినేషన్ మనకు 3 ఇచ్చాడు. సో ఈ 3 కాంబినేషన్స్‌లో మనము ఇక్కడ చూడండి మ్యాథ్స్ ఉంది, ఇండియన్ కల్చర్, హెరిటేజ్, బిజినెస్ స్టడీస్ అన్నమాట. అలాగే కాంబినేషన్ 2లో సైన్స్, టెక్నాలజీ, హోమ్ సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇంగ్లీషు, తెలుగు సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే. సో ఇక్కడ మ్యాథ్స్ తీసుకున్నామనుకోండి. మ్యాథ్స్ తీసుకుంటే ఇక ఇండియన్ హెరిటేజ్ అండ్ ఈ బిజినెస్ అనేది ఉండదు. ఓకే. ఈ మూడిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. కాంబినేషన్ 2లో సైన్స్ అండ్ హోమ్ సైన్స్. సైన్స్ వద్దు అనుకుంటే హోమ్ సైన్స్ తీసుకోవచ్చు. హోమ్ సైన్స్ వద్దు అనుకుంటే సైన్స్ తీసుకోవచ్చు. కాంబినేషన్ 3లో సోషల్ స్టడీస్, సైకాలజీ ఆర్ ఎకనామిక్స్ అన్నమాట. సో సోషల్ స్టడీస్ తీసుకున్న వాళ్ళు వీళ్ళకి ఇది ఉండదు. ఒకవేళ సైకాలజీ నాకు సోషల్ వద్దు అనుకున్న వాళ్ళు సైకాలజీ అన్నా, ఎకనామిక్స్ అన్నా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది మనకు తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్‌సి సబ్జెక్ట్స్ లిస్ట్ అన్నమాట. సో అదర్ దెన్ దిస్ సబ్జెక్ట్ సి గ్రూప్ అనేది లేదు. ఓకే. సో నెక్స్ట్ ఓపెన్ ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్స్. ఓకే. సో ఓపెన్ ఇంటర్మీడియేట్ కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి ఓన్లీ మీరు 5 సబ్జెక్ట్సే రాయాలి అండి. ఓకే. సో ఆ 5 సబ్జెక్ట్స్ మీరు పాస్ అయితే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయినట్టే. ఓకే. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి ఉంటుంది ఇది. ఓకే. సో మీకు దీంట్లో గ్రూప్స్ నార్మల్ అండి. ఇంగ్లీష్ అయితే కంపల్సరీ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. అండ్ దాని తర్వాత మీకు దీంట్లో ఎంపీసీ ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే. ఇంగ్లీష్ కామన్ ఉంటుంది. ఒకటి లాంగ్వేజ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకున్నారనుకోండి. సో ఎంపీసీలో అప్పుడు ఏమవుతుంది మీకు ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే. సో అలాగే బైపీసీ తీసుకున్న వాళ్ళకు ఇంగ్లీష్, తెలుగు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో తెలుగు వద్దు అనుకున్న వాళ్ళు హిందీ తీసుకోవచ్చు, ఉర్దూ తీసుకోవచ్చు, అరబిక్ తీసుకోవచ్చు. సో ఈ లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ సీఈసీ వాళ్ళకు ఇంగ్లీషు, తెలుగు, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, బిజినెస్ స్టడీస్ ఉంటుంది. హెచ్ఈసీ వాళ్ళకు హిస్టరీ అండ్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్, తెలుగు. ఎంఈసీ వాళ్ళకు ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, ఎకనామిక్స్, బిజినెస్ స్టడీస్. ఓకే. సో ఇవే కాకుండా దీంట్లో ఎంబైపీసీ సబ్జెక్ట్ ఉందండి. ఆహ్, సారీ అదర్ గ్రూప్ వచ్చేసి దీంట్లో మీకు ఇంగ్లీషు కామన్ తీసుకోవాలి, తెలుగు. ఓకే. దాని తర్వాత ఈ సీఈసీలు, హెచ్ఈసీలు వద్దు నాకు అదర్ గ్రూప్ కావాలి అనుకున్న వాళ్ళకు సో ఇంగ్లీషు, తెలుగు హోమ్ సైన్స్ తీసుకోవచ్చు.
లేదా మాస్ కమ్యూనికేషన్ మాస్ కమ్యూనికేషన్ ఇవి రెండిట్లో ఏదన్నా చూజ్ చేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సైకాలజీ ఉంది అండ్ సోషియాలజీ ఆర్ జియోగ్రఫీ అనమాట. సో, ఈ విధంగా మీరు చూజ్ చేసుకోవచ్చు సబ్జెక్ట్స్. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి మీకు ఎంబైపీసీ ఉందండి. ఎంబైపీసీ అంటే ఏందంటే అటు ఇంజినీరింగ్‌కెళ్ళొచ్చు, ఇటు మెడికల్‌కెళ్ళొచ్చనమాట. సో, దీంట్లో ఇంగ్లీష్ కామన్ ఉంటుంది. ఓకే. అండ్ లాంగ్వేజ్ ఒకటుంటుంది. తెలుగు అన్నా, హిందీ అన్నా తీసుకోవచ్చు. మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుందనమాట. ఓకే. సో, సిక్స్త్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సెపరేట్ మెమో ఇష్యూ చేస్తారు. ఓకే. సో, ఈ సబ్జెక్ట్స్ మీకు తెలంగాణ ఓపెన్ స్కూల్ లో ఇంటర్మీడియేట్‌లో అవైలబుల్ ఉన్నాయి. సో, జాగ్రత్తగా ఫర్దర్ ఎడ్యుకేషన్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అది గోల్ సెట్ చేసుకొని ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్సే తీసుకోండి. చాలా వరకు చాలామంది మీకు ఈ 10థ్ క్లాస్‌లో మ్యాథ్స్ అవసరం లేదు, ఇంటర్‌లో మ్యాథ్స్ అవసరం లేదు అనేసి ఏదో ఈజీగా పాస్ అయిపోతారని తీసుకుంటారు. తర్వాత మీకు ఫ్యూచర్‌లో ఏదన్నా కోర్స్ చేయాలి అనుకుంటే రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటేనే మీకు ఫర్దర్‌గా డిగ్రీలో గానివ్వండి, ఫర్దర్‌లో జాబ్స్‌లో గానివ్వండి ఉపయోగపడుతుంది. ఏదో మీరు ఎవరో చెప్పిన దానికి నమ్మి మ్యాథ్స్ అవసరం లేదు, అది అవసరం లేదు అనేసి ఈజీగా అయిపోతుందని తీసుకుంటే తర్వాత మీరు అనుకున్న గోల్‌ని రీచ్ కాలేరు. సో, అందు గురించే జాగ్రత్తగా చూసి సెంటర్‌ని కన్సల్ట్ అయ్యేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఓకే. Now, validity of certificate. Okay, so Telangana State Open School Society TOS, SSC and Open Intermediate పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ వ్యాలిడిటీ పార్ట్ ఏంటి? ఓకే. సో, చాలా మందికి చాలా డౌట్స్ ఉండొచ్చు. సో, బిఫోర్ అడ్మిషన్ మీరు క్లియర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంటు. సో, ఎస్ఎస్‌సి పాస్ అయిన తర్వాత అండి, ఓకే, టాస్‌లో ఎస్ఎస్‌సి పాస్ అయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్‌గా ఇంటర్మీడియేట్ చేసుకోవచ్చు. అండ్ అదే ఇంటర్మీడియేట్ పాస్ అయిన తర్వాత మన తెలంగాణ ఓపెన్ స్కూల్‌లో ఓపెన్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు రెగ్యులర్ డిగ్రీ చేయొచ్చు, ఓపెన్ డిగ్రీ చేయొచ్చు, ఆన్‌లైన్ డిగ్రీ చేసుకోవచ్చు. అలాగే ఎంసెట్‌కి ఎలిజిబుల్, లా సెట్‌కి ఎలిజిబుల్, ఫార్మసీ కూడా చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయో ఇంటర్ తర్వాత దానికి కూడా ఎలిజిబుల్ అండి. అండ్ వాలిడ్ ఫర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ యాస్ వెల్ యాస్ ప్రమోషన్స్. ఓకే. సో, ఈ టాస్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియేట్ అయిన తర్వాత అందరూ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి అన్నిటికీ ఎలిజిబుల్ అనమాట. ఓకే. లైక్ ఆర్మీ, నేవీ, పోలీస్ కానిస్టేబుల్స్, సో, అలాగా అన్ని జాబ్స్‌కి ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే వ్యాలిడ్ ఫర్ పాస్‌పోర్ట్ కూడా అండి. సో, ఎవరికైతే ఈసీఎన్ఆర్ స్టేటస్ ఉండదో సో, వాళ్ళు కూడా ఈ 10థ్ క్లాసు 10థ్ అయిపోయిన తర్వాత పాస్‌పోర్ట్‌కి కూడా అది ఎలిజిబుల్ అవుతుంది. అండ్ అలాగే ఈక్వల్ టు రెగ్యులర్ ఇంటర్మీడియేట్. ఓకే. సో, ఏదైతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో టాస్‌లో ఓపెన్ ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ ఇంటర్మీడియేట్‌కి ఈక్వల్ టు సమానం అనమాట సర్టిఫికేట్. ఓకే. సో, ఈ 10థ్ గానివ్వండి, ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళు మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ద్వారా ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అనేది కూడా వస్తుంది. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే. So now what is the last date for applying TOS admission? Okay, so for applying SSC or TS Open Intermediate Admission 2024-25 session, the last date is 10th September 2024 అండి. ఓకే. సో, ఎవరైతే ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియేట్ చేయాలనుకుంటున్నారో 10th సెప్టెంబర్ 2024 లోపల అడ్మిషన్ తీసుకోండి. ఓకే. సో, ఒకవేళ మీరు ఈ వీడియోని 10th తర్వాత, ఓకే, 10th సెప్టెంబర్ తర్వాత చూస్తున్నట్లయితే లేటెస్ట్ డేట్స్ గురించి ఏమన్నా ఎక్స్టెన్షన్స్ గురించి వితౌట్ ఫైన్, విత్ ఫైన్ లేటెస్ట్ ఏమన్నా ఎక్స్టెండ్ అయ్యాయా తెలుసుకోవడానికి ఇక్కడ కింద స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసుకొని కూడా లేటెస్ట్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. Now, how to apply TS Open School SSC or Intermediate admission? Okay, so Telangana Open School Society SSC and Open Intermediate admission ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం రికమెండ్ చేస్తానంటే విజిట్ తెలంగాణ ఓపెన్ స్కూల్ ఆథరైజ్ స్టడీ సెంటర్. ఓకే. ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌కి విజిట్ అయ్యేసి మీకు కోర్స్ డీటెయిల్స్, కోర్స్ సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకొని అప్పుడే అడ్మిషన్ తీసుకోండి. ఏం తెలియకుండా చాలామంది తీసుకుంటుంటారు. ఓకే. సో, వాళ్ళకు ఎగ్జామ్ ఎప్పుడు తెలీదు, ఎప్పుడు మన అసైన్‌మెంట్ సబ్మిట్ చేయాలో తెలీదు. ఓకే. ఎగ్జామ్ ఫీజ్ ఎంత తెలీదు, ఎప్పుడు కట్టాలో తెలీదు, రిజిస్ట్రేషన్ ఫీజ్ తెలీదు. సో, ఏం తెలియకుండా ఏదో
అప్లై చేస్తుంటారు. సో, అలా చేయకండి. మీ ఇయర్ అనేది వేస్ట్ అవుతుంది. ఓకే. సో, తెలంగాణ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌కి విజిట్ అయ్యేసి మీరు అడ్మిషన్ అనేది తీసుకోండి. ఓకే. సో, మీకింకా ఏమైనా డౌట్ ఉంటే పైన స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి గూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేది గూడా కనుక్కోవచ్చు. నౌ వెన్ టాస్ ఎగ్జామ్స్ విల్ బి కండక్టెడ్. సో, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మా ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయనేది మీ డౌట్ ఉండొచ్చు. సో, ఎవ్రీ ఇయర్ టాస్ ఓకే. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు ఎస్ఎస్‌సి గానివ్వండి, ఇంటర్మీడియేట్ గానివ్వండి, ఫ్రెష్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళ ఎగ్జామ్స్ ఏప్రిల్, మేలోనే జరుగుతాయండి. ఓకే. సో, ఓన్లీ వన్ టైమే ఈ టాస్‌లో ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. సో, ఎవరైతే ఏప్రిల్, మేలో ఫెయిల్ అయితారో వాళ్ళకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మళ్ళీ సేమ్ ఇయర్ అక్టోబర్, నవంబర్‌లో జరుగుతుందనమాట. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్. హోప్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఎవ్రీ ఇయర్ చాలామంది ఇంటర్ మధ్యలోనే ఆపేసి ఓకే. అండ్ 10థ్ కూడా ఫెయిల్ అయ్యేసి 1, 2 సార్లు ఆపేసి అలాగా చాలామందున్నారు. అండ్ ఇంకో విషయం ఏందంటే ఓపెన్ ఇంటర్మీడియేట్, ఓపెన్ 10థ్ ఉన్నది అని గూడా చాలామందికి ఇప్పటికి గూడా తెలియని వాళ్ళున్నారు. సో, మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళకి గూడా ఒక ఆపర్చునిటీ అనేది అందినట్లవుతుంది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.